అసలు ఈ డాల్‌ని ఏమంటారు? ఎలా మాట్లాడుతుంది అసలు? అండ్ మావాడు ఇంకా పంచులు మామూలుగా ఉండవు. ఓకే, చార్మినార్ ఎవరు కట్టించారు? హీరోయిన్ చార్మి. ఓకే బిట్టు, నువ్వు ఎక్కడుంటావు? హైదరాబాద్. ఓ హైదరాబాద్లో ఎక్కడుంటావు? రేవంత్ రెడ్డి ఇంటి ముందు. నమ్మవేమో గాని పక్కింట్లో బిర్యానీ నేలపై వాలి కుక్కొచ్చి నాకింది. షో మొత్తంలో ఈ డాలే చాలా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటా మీరు చేసేటువంటి ఈవెంట్లో. సిస్టర్లా, చక్కగా సిస్టర్లా ఉంది. అవునా బామ్మది? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం ఈరోజు మా స్టూడియోలో ఒక గొప్ప వ్యక్తి అనే చెప్పొచ్చు, మంచి ఆర్టిస్టు, కళా పోషణ కలిగినటువంటి వ్యక్తి. సో ఎందుకంటే ఎక్కడెక్కడో గ్రామ ప్రాంతంలో నుండి హైదరాబాద్కి వచ్చి తన ప్రతిభను నిరూపించడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి అయినటువంటి రేగుల మహేష్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మహేష్ నమస్తే. నమస్తే. నమస్తే లావణ్య. ఎలా ఉన్నారు? బాగున్నా లావణ్య. మీకు క్లయింట్ దగ్గర నుండి ఎలాంటి ఇబ్బంది పడ్డారా? క్లయింట్ వచ్చి మనల్ని అంటూ ఉంటారు, ఏంటమ్మా ఏం చేశారు అసలు మేము అనుకున్నది ఇది అని. ఎప్పుడైనా ఇంత జర్నీలో మీకు ఏదైనా అలాంటి సందర్భం ఎదురైందా? అంటే లావణ్య, ఒకటి కొన్ని చోట్ల ఏంటంటే, నేను మా సౌండ్ ఇంజనీర్ ఉంటానండి, మా సౌండ్ టీమ్ మాకు బడ్జెట్ లేదండి, మీరు వచ్చేయండి హోటల్లో హాల్ ఏందండి తోపు హోటల్ అది కట్ చేస్తే అది టెక్నికల్ ప్రాబ్లం, మైక్ రాకపోవడము, ఏదో ప్రాబ్లం అవ్వడము, షార్ట్ సర్క్యూట్ కావడము అక్కడ జరిగిన సందర్భంలో అక్కడ ఇంకా ఆప్షన్ లేదు. వాళ్ళు హోటల్లో ఉన్నప్పుడు నేను వితౌట్ మైక్తో కూడా నా వాయిస్తో చేశాను. బై గాడ్ గ్రేస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు హైలైట్ కావాలి అంతే. నిజంగా లావణ్య, నేను చేసిన షోలలో ఫ్లాప్ అంటూ ఒక్కటి లేదు ఇంతవరకు. 1-2 ఉండొచ్చు, అది కూడా సౌండ్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం వల్ల. నేను ఒకవేళ నాకు ఆ షో నచ్చలేదు అంటే లావణ్య, నేను ₹1 పేమెంట్ తీసుకుని లావణ్య వచ్చేస్తా, ప్లీజ్ సారీ అండి నేను ఏం చేశానండి మాకేమి ఇస్తారు వద్దండి అని చెప్పేసి నేను రాపోకూడదు. అట్లా ఇతర అయితే షో మ్యాక్సిమం ఫ్లాప్ అంటూ లేదు లావణ్య, ముందుకెళ్తున్నా అంతే. మొత్తానికైతే సక్సెస్లోనే ఉన్నారంటారు. ఎస్ ఎస్. సో మ్యారేజ్ కాకముందు ఎలా ఉంది లైఫ్, మ్యారేజ్ అయినాక ఎలా ఉంది లైఫ్ మహేష్? మ్యారేజ్ కాకముందు బ్యాచిలర్గా ఉన్నా, మ్యారేజ్ అయినాక మా వైఫ్తో ఉన్నా. ఇప్పుడు పాపతో ఉంటుందంటారా? సో ఈ జర్నీలో మీకు బాగా క్లోజ్గా, అంటే హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి బాగా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే నాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుండి, నేను హైదరాబాద్కి వచ్చింది కూడా బేసికల్లీ ఎంబీఏ చేయడానికి వచ్చిన. నేను ఎంబీఏ చదువుతున్న టైంలో నాకు 5 ఫ్రెండ్స్ ఉంటారు. మాది ఒకటి ప్రవీణ్, నాగేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శశి, నేను, మా 5 మెంబర్స్. ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యామిలీతో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళతో షేర్ చేసుకోవడం. ఎక్కడికి వెళ్ళినా అంటే నేను బేసిక్గా మెయిన్ క్లోజ్ ఉందంటే వీళ్ళతో ప్రయాణంలో మన కో ఆర్టిస్టులు కూడా, ఫోర్లెస్ కిరణ్ కానీ, డొనాల్డ్ లక్ సతీష్ కానీ, జనార్దన్ అన్న, వీళ్ళంతా ఇక మన కో ఆర్టిస్టులు అందరూ. చాలామంది ఉన్నారు, పేరు తప్పుగా అనుకోవద్దు. చాలామంది సపోర్ట్ చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, అందరికీ చాలా వరకు యూనియన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కొంతమందికి చాలా సపోర్ట్ చేసింది. మనం అనుకుంటే ఒక 3-4 టైమ్స్ కూడా రవీంద్ర భారతికి వెళ్ళాము, హరికృష్ణ గారిని కలిసాము, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గరికి లెటర్తో సహా వెళ్ళినా కూడా, రిటైర్డ్ ఐఏఎస్ రామనాచార్య గారు, అంత మంది దగ్గరికి వెళ్ళినా కూడా ఎందుకు సపోర్ట్ అనేది లభించలేదు అసలు కళాకారులకి? అవును లావణ్య, బేసికలీ యాక్చువల్లీ ఆర్టిస్టులు అందరికీ యూనియన్ చేద్దామని ఒక 4-5 టైమ్స్, రీసెంట్గా కూడా కొంతమంది కో ఆర్టిస్టులతో కూడా మేము అసోసియేషన్ ఫామ్ చేద్దాం, మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేద్దాము, మనం ఐడి కార్డులు ఇద్దాము, వీళ్ళు హెల్ప్ చేద్దామని అనుకున్నాం. కానీ ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మామిడి హరికృష్ణ గారు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు తిరిగాము, వాళ్ళు చేస్తాము, మీరు హైలైట్ అవుతుంది, మీరు ఒక మీటింగ్ పెట్టుకోమన్నారు. అండ్ అప్పుడు మన ఆర్టిస్టులకి హెల్ప్ జరగలేదు. అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా జూపల్లి కృష్ణారావు గారిని కూడా కలిసాం, సామల వేణు గారు, మేమందరం వెళ్ళి సెక్రటరియట్లో కలిస్తే మామూలుగా శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళాము. అండ్ మీరు ఒకసారి అందరు కలిసి ఒక యూనియన్ అంటే గ్రూప్గా మీటింగ్ పెట్టండి, మేము ఒకసారి అటెండ్ అయ్యి అప్పుడు మాట్లాడదాం, అప్పుడు ముందుకు తీసుకెళ్దామని అన్నారు. వెయిట్ అండ్ సీ, మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏమైనా జరగవచ్చు మన కళాకారులకు. అసలు ఇంతవరకు కూడా నాకు తెలిసిన వరకు అయితే అందరికి ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్స్ రాలేదు, అన్ని మీటింగ్స్ అరేంజ్ చేశారు, యూనియన్స్ ఫామ్ అయ్యారు. అంటే టోటల్గా ఎందుకంటే మన దాంట్లో ప్రాబ్లం ఉందా, గవర్నమెంట్ ప్రాబ్లం ఉందా? అంటే గవర్నమెంట్ని అయితే మనం తప్పుపట్టలేం.
ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మీరు ఒక మీటింగ్ పెట్టండి, ఒక అసోసియేషన్ ఇట్లా ఒక ఫామ్ అయ్యి మీటింగ్ పెట్టండి అంటే మన వాళ్ళు ఏంటంటే ఈవెంట్ అని చెప్తే వస్తారు. ఇప్పుడు ఫ్రీగా మీటింగ్ పెడుతుంటారా అంటే మన దాంట్లో మనకే ఫస్ట్ యూనిటీ లేదు, మన దాంట్లో యూనిటీ లేదు కాబట్టి మనం ముందుకు వెళ్ళలేము. ఈవెంట్ వచ్చేస్తే అక్కడికి డబ్బులు వచ్చేస్తాయి అన్న తాటే ఇప్పుడు ఉంటుంది. మహేష్ అనే వ్యక్తి ముందుకెళ్దాం తీసుకెళ్దాం అంటే మహేష్ అనే వ్యక్తి 1,00,000 రూపాయలు 2,00,000 ఖర్చు పెట్టి ఒక మీటింగ్ హాలు ఫుడ్ పెట్టడము అలాంటిది ఎవరైనా ముందుకు వస్తే అట్లా చేయగలుగుతాం. అంటే తప్ప మనం పాకెట్లకి వెళ్ళి ఎవరు తీసుకోలేరు, ఎవరు పెట్టలేరు. కానీ చూద్దాం, అంటే ముందు కూడా మనం మాట్లాడి అసోసియేషన్తో ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడి ఈవెంట్ వాళ్ళతో మాట్లాడి అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనుకుందాం, ప్రయత్నించలేదు తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లావణ్య నీకు తెలుసు, యాంకర్లో చాలా సంవత్సరాలు ఉంటున్నావు, చాలా సంవత్సరాలు చూస్తున్నావు. అండ్ ఏ యూనియన్ కూడా ఏ అసోసియేషన్ కూడా మొన్న సింగర్స్ పెట్టుకున్నారు, వాళ్ళు కూడా ఎక్కువ రోజులు లేదు, అంటే డాన్సర్స్ కూడా ఎవరిది యూనియన్ కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు. బట్ ఏంటంటే ఆర్టిస్టులకు ఎనీ ఫీల్డ్ ఆర్టిస్టులకి మన గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. దానికి కూడా మనం ఒకసారి మళ్ళీ అందరం కలిసి వెళ్ళి మాట్లాడదాం. సో నిజంగానే రిక్వెస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఆర్టిస్టులందరూ ఏంటంటే ప్రత్యేకంగా కోరేది మాకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇంకొకటి మహేష్ గారు ఏంటంటే కరోనా టైంలో చాలా వరకు ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడ్డారు. అదేంటంటే ఇంకా మాటల్లో కూడా చెప్పలేము. ఆ టైంలో తిండి దొరకని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, రోడ్డున పడినవారు, ఎందుకంటే అప్పుడు షోస్ లేవు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏమైనా హెల్ప్ చేశారు అందరికీ? నేను అంటే నా అంటే నా ఓన్గా నేను పెట్టి చేయలేదు. కొంతమంది ఇప్పుడు ఎన్జిఓస్ ఉంటారు, కొంతమంది కో ఆర్టిస్టులు, కొంతమంది వీళ్ళందరూ ఈవెంట్ వాళ్ళకి అమౌంట్ గ్యాదర్ చేసి రైస్ బ్యాగ్ ఇవ్వడము, వాళ్ళకు అదే పప్పులు ఉప్పులు అలాంటి ఆయిల్ ప్యాకెట్స్ కూడా సప్లై చేసాం మన కో ఆర్టిస్టులకి. అంటే ఒక్కొక్క జోన్, ఎల్బీ నగర్ సైడ్ ఒక జోను, అండ్ ఇటు సైడు కూకట్పల్లి సైడ్ ఒక జోన్, జూబ్లీహిల్స్ సైడు, ఇలా జోన్లు పెట్టుకొని అక్కడ ఉన్న ఆర్టిస్టులని. అండ్ డేవిడ్ రాజ్ అని ఈవెంట్ మేనేజర్, మాది ఒక యూనియన్ ఫామ్ చేసాం, తెలంగాణ ఈవెంట్ ఇండస్ట్రీ అసోసియేషన్, TEIA. ఆ అసోసియేషన్ ద్వారా కూడా చాలామంది కళాకారులకు చాలామంది అప్పుడు నేనే నెంబర్లు ఇవ్వడం, అందరికి నేనే ఫాలోఅప్ చేయడం, ఇక్కడ ఇన్ఛార్జ్ అని చెప్పేసి అక్కడ చాలా కొన్ని వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేసాం దామని. అంటే ఈ 10 కిలోల రైస్ 5 కిలోలు 25 కిలోల బ్యాగ్తో పాటు పప్పులు ఉప్పులు, అంటే వాళ్ళకి ఇంకో 1-2 మంత్స్ ఎక్కడికి వెళ్ళకుండా అట్లా. అప్పుడు ఈవెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మీరు మిమిక్రీ చేస్తారు, సో ఈవెంట్ ఆర్గనైజర్, మీకు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ కంపెనీ కూడా ఉందని విన్నా. దాని పేరేంటి మీ ఈవెంట్ ఆర్గనైజర్ కంపెనీ? లైరా ఈవెంట్స్. ఇప్పుడు తను మా వైఫ్ చూసుకుంటుంది, మా ఆఫీస్ కూడా ఇక్కడే హైటెక్ సిటీలో ఉంది. ఓకే, రిజిస్ట్రేషన్ లోనే ఉంది. రిజిస్ట్రేషన్ లైరా ఈవెంట్స్, ఫామ్ రిజిస్ట్రేషన్, దానికి GST ఉంది, ప్రతిది బ్యాంక్ అకౌంట్. ఈవెంట్ ఏ ఈవెంట్ ఉన్నా, బర్త్డే కానీ, శారీ సెరమనీ, రోజు వెడ్డింగ్ కానీ, ఏ ఈవెంట్ ఉన్నా ప్రాపర్గా ఈ ఈవెంట్లు ఏంటి తనే మా వైఫ్ సిస్టంలో ఎంటర్ చేసుకోవడము, ఫాలోఅప్ చేయడము, ఏ ఆర్టిస్ట్ ఏ టైంకి ఉండాలి, మళ్ళీ వేరే కాల్ చేయించడం, అలా ప్రాపర్గా ఈ లైరా ఈవెంట్స్ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. లైరా ఈవెంట్స్లో భాగంగా నేను కూడా నా యాంకరింగ్ 2. సో ఇది చేసుకుంటుంది. యాంకరింగ్ అయితే అస్సలు వదిలిపెట్టడం లేదు అసలు మీరు మొత్తానికైతే ఏది ఏమైనా కూడా. అంటే వన్స్ లావణ్య, ఇప్పుడు నా ఏజ్ 35, ఇంకొక 10 years చేయగలుగుతానేమో. ఆఫ్టర్ 10 years మనకి ఏజ్ అయిపోతుంది. అప్పుడు మన ఈ కంపెనీ లైరా ఈవెంట్స్ కంపెనీ ఉంది, కంపెనీ ద్వారా మనం ఈవెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇలా హ్యాపీగా నడుస్తుంది. సో మీ దాంట్లో మీకు ఎప్పుడైనా గొడవలు అవుతాయా మహేష్? ఈవెంట్ మేనేజర్లకైనా యాంకర్స్కైనా ఎలా ఉంటుంది అసలు? చాలా అసలు ఎట్లా అంటే కొన్ని ఈవెంట్లో కొంతమంది ఇప్పుడు వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల పేమెంట్ అంతా ఆగిపోతుంది. అంటే వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోల్డ్ ఫైర్ ఉంటుంది. కోల్డ్ ఫైర్ ఏంటంటే అది టెక్నికల్, దాన్ని ఏం చెప్పలేము. ఇట్లా వరుసగా 4 పెడతాం, దాంట్లో 2 పేలిపోయినాయి అనుకో, పేమెంట్ మొత్తం వెడ్డింగ్ అంతా అయిపోద్ది. దానికి అక్కడ ఫుల్ఫిల్ చేస్తాం. అది తెలియదు కదా, పెట్టిన అబ్బాయి కూడా అది పేలుతుంది అని చెప్పేసి వాడు పెట్టాడు, అంటే లో బ్రాండ్ పెట్టడం, కొంచెం మంచి హై క్వాలిటీ యూజ్ చేయకపోవడం, వాడి వల్ల మొత్తం ఈవెంట్ అంటే వాడికి మాకు గొడవ అవ్వడము, అది గ్రూప్లలో పోస్ట్ చేయడము, చాలా పేమెంట్లు అవి లక్షలు అయిపోయినాయి లావణ్య ఈవెంట్లలో. అంటే నాకని కాదు, వేరే వాళ్ళకి కూడా చాలామందికి కొన్ని లక్షల పేమెంట్లు ఇవ్వాలి. ఇక ఆర్డర్ దానికి యూనియన్ లేదు, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. సో ఓన్ గా మాట్లాడుకునే వాడికి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు, ఏదైనా రిస్క్తో ముందుకు వెళ్ళాలి అంతే. ఏది జరిగినా మన మంచిగా అనుకొని ముందుకు వెళ్ళాలి అంతే. సో మీరు ఇవన్నీ ఎట్లా క్యారీ చేస్తారు మహేష్ గారు, మార్నింగ్ టు నైట్ వరకు? అంటే మీరు ఫుడ్ అయినా సరిగా ఎలా తీసుకుంటారు? ఈవెంట్ ఫుడ్ అంటేనే డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకట్లానే నేను ఈవెంట్లో ఫుడ్ నేను అసలు
తీసుకోను. అంటే అంటే అది అంటే ఎట్లా అంటే మళ్ళీ నాకు నెక్స్ట్ ఈవెంట్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఫుడ్ పాయిజన్ అయినా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినా, ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకుంటాను. మా వైఫ్ కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతుంటుంది. ఆ శనగలు కానీ చేయడం, అదొకటి టిఫిన్స్ చేసి బాక్స్లో పెడుతుంటుంది. స్నాక్స్ ఎప్పుడు ఉంటాయి, ఈవినింగ్ యాపిల్స్ అవి ఇవి. అంటే నేను ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోను. లంచ్ మాత్రం మంచిగా తీసుకుంటాను. ఇంటి దగ్గరైనా బాక్స్ తీసుకెళ్తాను. బాక్స్ కంపల్సరీ. ఈవెంట్ ఫుడ్ చాలా తక్కువ. అంటే ఎవరైనా అడిగితే సార్ తీసుకోండి అంటే అప్పుడు పెరుగన్నం ఏదో అది హెల్త్ కాన్షియస్. ఫుడ్ మ్యాక్సిమం మెయిన్ మన ఫీల్డ్లో ఫుడ్ కంపల్సరీ. మినిమం అక్కడ వాటర్ తాగినా కానీ ఆలోచించాలి. ఇట్లాంటి బాటిల్ అయితేనే కొంచెం సేఫ్ ఉంటుంది. ఇమిడియట్ గా వాయిస్ చేంజ్ వాయిస్ చేంజ్ అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇష్టమైన యాంకర్ ఎవరు, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు చెప్పండి ఒకసారి చూద్దాం. అంటే ఇష్టమైన యాంకర్ అంటే మన ఇప్పుడున్న టీవీ ఛానల్స్లో అన్న ప్రదీప్ అన్న, ఫీమేల్లో అంటే అక్క. మన ఛానల్ నుండి పక్కకు పెడదాం. సో మన స్టేజ్ యాంకర్ నుండి ఎవరంటే బాగా ఇష్టం? స్టేజ్ యాంకర్లు అంటే లావణ్య. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే మన ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మళ్ళీ బయటకు వచ్చినాక నా పేరు చెప్పలేదు, నేను బాగా చేయనా అంటే ఈమెనే బాగా చేస్తుందా, అందుకే మిమ్మల్ని ఇరికిచ్చా. అందరు బాగా చేస్తారు లావణ్య. మీరైతే సీనియర్, మనం ఎప్పటి నుండి చూస్తున్నాం. ఎంతమంది కొత్త యాంకర్లు కూడా వచ్చారు. మన సీనియర్ ఎప్పటి నుండి ఉన్నాము. అండ్ ఇలా అందరు బాగా చేస్తున్నారు. దాంట్లో అయితే నాకు ఫస్ట్ నుండి నాకు మీరే ఎక్కువ పరిచయం. దట్టు మళ్ళీ మీరు తినాలి మాది తినాలిలాగా, మీది గోదావరికని మాది గోదావరికని. అది మనం కూడా చాలా సపోర్ట్ చేసుకున్నాం. అందరు బాగా చేస్తారు. సో ఇంకొకటి మహేష్, ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేసి 10 years 50 years నుండి ఒక 500 పేమెంట్ దగ్గర నుండి ఒక 15,000 20,000 పేమెంట్ మనం ఒక 2-3 hours తీసుకుంటున్నాం. సో అలాంటిది ఇప్పుడు కొంతమంది కొత్త యాంకర్స్ వస్తున్నారు, వాళ్ళ వల్ల పాత యాంకర్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు గొడవలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు నేను ఒకటి చెప్పాలి లావణ్య, ఇది నాకు చాలాసార్లు విన్నాను. కొత్త యాంకర్లు వచ్చారు, ఇప్పుడు సీనియర్ యాంకర్లకి దెబ్బ పడుతుంది, మార్కెట్ అంతా పోతుంది. అది రాంగ్ వర్డ్ లావణ్య. ఎందుకు రాంగ్ వర్డ్ అంటే, నీ దగ్గర సత్తా ఉండి నీ దగ్గర టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ కాల్ వస్తుంది. గుర్తుపెట్టుకో, ఎవడో కొత్తవాడు వచ్చిండు నా మార్కెట్ అంతా పోయింది, అప్పుడు ఎప్పుడు అలాంటి నెగిటివ్ థాట్ రాదు. నీ దగ్గర నువ్వు చేసే వర్క్, నువ్వు చేసే పోస్టు, ప్రతి పోస్టు. నేను ఇప్పటికీ లావణ్య ఒక స్టేటస్ పెట్టుకోవాలంటే 2-3 సార్లు ఆలోచిస్తా. స్పెల్లింగ్ మిస్టేక్ అని నా స్టేటస్ ఇప్పటికి 3,000 మంది చూస్తారు లావణ్య. నా కాంటాక్ట్స్ 10,000 చిల్లర ఉన్నాయి. అంటే నాకు మూలకున్న ముసలోడు కూడా కావాలి. ఎట్లంటే ఇప్పుడు ఒక పాటలో ఈవెంట్ చేసిన కదా అని, అక్కడ వాళ్ళ అదే ఫ్యామిలీలో ఇంకో బాబుదో మనవడదో బాధ్యుడు ఉంటుంది. వా బిడ్డ గాడ మొన్న వచ్చిండు మహేష్ పిల్లగాడు, మంచిగా చేసి బిడ్డ కొంచెం లావు ఉంటాడు, మంచిగా పాటలు పోయి మంచిగా డాన్స్ చేయించిండు, మంచిగా బిడ్డ నేను కూడా డాన్స్ చేసిన కానీ పిలుతా బిడ్డ అంటది. ఆడు కొడుకోండి మా అమ్మ మహేష్ చెప్పింది, ఏ మహేష్ నువ్వు వచ్చే అబ్బా, నువ్వు ఎంత నువ్వు వచ్చాయి, నువ్వు బ్లాక్ చేసుకో డేటు అంటే అట్లుంటుంది. అంటే దాంట్లో మన ఫీల్డ్లో ప్రతి ఒక్కరు అవసరం. ఒకటి ఇలా నేను నమ్ముకునే టాలెంట్, ఈవెంట్ మేనేజర్ చెప్పినా చెప్పకున్నా, కో ఆర్టిస్ట్ చెప్పినా చెప్పకున్నా, నాకు టాలెంట్ ఉన్న వరకు నేను ముందుకు వెళ్తా. నాకు వర్త్ ఉంది అంతే, నాకు ఓపుకున్నంత వరకు చేసుకుంటా. ఎవరైనా అంతే, దయచేసి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు వచ్చినాక నా మార్కెట్ పోయింది, వీళ్ళు వచ్చినాక నా మార్కెట్ అని ఎవరు తప్పుగా అనుకోదండి. మీరు చేసే ప్రాక్టీస్ చేయండి, మీరు చేసే కొత్త మీరు డిఫరెంట్గా చేస్తే అవును డిఫరెంట్గా వెళ్తాం. జనరల్ గా మార్కెట్లోకి వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళని. అప్పుడు ఈవెంట్ వాళ్ళు ఇచ్చే పేమెంట్ కొంత ఉంటుంది లావణ్య, నీకు తెలుసు. డైరెక్ట్ కస్టమరే కాల్ చేస్తే పేమెంట్ మన ఇష్టం చెప్పుకోవచ్చు, అది అలా ఉంటుంది. అప్పుడు నువ్వు ఈవెంట్ వాళ్ళు 10 చేసే బదులు కస్టమర్ 5 చేసినా కానీ నీకు వెళ్ళిపోద్ది కదా. బెటర్. ఒక మంత్ శాలరీ 30 days చేసేది ఒక 2 days లోనే వస్తుంది, 1 day లో కూడా రావచ్చు కొంతమందికి. సో అది ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా సినీ ఇండస్ట్రీలోనే చాలా ప్రాబ్లమ్స్ అయితే అమ్మాయిలకి కమిట్మెంట్స్ అడుగుతారని చెప్పేసి మాట్లాడతారు. సో ఈవెంట్ ఫీల్డ్లో కూడా ఈవెంట్ ఆర్గనైజరు, నేను ఒక 10 ఈవెంట్స్ ఇస్తా, సో నాతో జర్నీ చేయి, సో కంపల్సరీ కమిట్మెంట్ అని విన్నారు. సో అంటే నేను కూడా విన్నా, బట్ అది నా వరకు రాదన్న విషయం మీకు తెలుసు. అది నిజమేనా మహేష్, అది వాస్తవమేనా? అంటే ఇప్పుడు కరెక్ట్ లావణ్య, నువ్వు విన్నది కూడా కరెక్టే. చాలామంది ఉన్నారంట మార్కెట్లో. నేను ఒకటే నమ్ముతా లావణ్య, మనకు తిండి పెడుతున్న ఫీల్డ్లో, మనం వెళ్తున్న జర్నీలో ఇలాంటివి పెట్టుకుంటే నీ లైఫ్ అక్కడే పడిపోతుంది. వన్స్ నువ్వు ఒకరితో చేసినావంటే, ఒకరితో ఇట్లా అడిగావంటే అది ఎక్కడికో స్ప్రెడ్ అయిపోతుంది, ఖచ్చితంగా పోతుంది లావణ్య. బై మిస్టేక్ ఏదో అన్కాన్షియస్లో నువ్వు చేసినావంటే అది ఎక్స్క్యూజ్. నువ్వు కాన్షియస్లో ఉండి కూడా తప్పు చేసినావంటే అది చాలా రాంగ్. అది
అన్కాన్షియస్ అంటే ఓకే వదిలే ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది. ఇదేంటంటే ఈ కమిట్మెంట్లు, ఈ అడగడాలు ఇవన్నీ నాకైతే ఐ డోంట్ లైక్ లావణ్య, అది నచ్చదు. కొంతమంది మార్కెట్లో ఉన్నారంట, నేను కూడా అది పట్టించుకొని లైట్ తీసుకుంటా. వాళ్ళు మనకు సంబంధం లేదు, వాళ్ళు అంతే. మన గ్రూప్లో మీరు కూడా ఉన్నారు యాంకర్స్ గ్రూప్లో కానీ ఆర్టిస్ట్ గ్రూప్లో, ఆ గ్రూప్లో సంబంధించిన ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే ఒకసారి వార్న్ చేద్దాం. అవును బాబు, ఇంకోసారి రిపీట్ అయితే నిన్ను గ్రూప్లోకి వెళ్ళి తీసేయడం జరుగుతుంది. గ్రూప్లోకి వెళ్ళి తీసేసినాక అందరూ చూస్తారు ఈ అబ్బాయిని ఎందుకు తీసేశారని. అప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అక్కడ నువ్వు బ్యాడ్ అయిపోతావు, నీ మార్కెట్ పోతుంది, నీకు వచ్చే ఈవెంట్ నీకు రావు. ప్లీజ్ దయచేసి అలా చేసుకోకు. సో ఒక ఈవెంట్ చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ రిస్క్ తీసుకోవాలి మహేష్? మార్నింగ్ నుండి నైట్ వరకు అంటే మనము వాళ్ళకి సో హల్దీ సెటప్ అయినా కావచ్చు, సంగీత్ అయినా కావచ్చు, సో మెహందీ అయినా, సో మళ్ళీ మ్యారేజ్ నుండి వాళ్ళ రిసెప్షన్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఆ వ్రతం చేసుకునే వరకు మనం ఒక ఈవెంట్ చేయాలి. అసలు దాన్ని ఎలా చేయగలుగుతారు? అసలు అంత హార్డ్ వర్క్ అంటే జనాలకు తెలియదు. జస్ట్ మనం ఫోకస్ చేసేటువంటి డెకరేషన్ మాత్రమే చూస్తారు, అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్, డాన్సెస్ మాత్రమే ఉంటుంది. దాని వెనక కష్టం అనేది మాక్సిమం ఎవరికి తెలియదు. అది ఈ రోజు మా ప్రేక్షకులకు చెప్పండి. అంటే నిజంగా లావణ్య, ప్రతి ఫీల్డ్లో ఇప్పుడు ప్రతి దాంట్లో కష్టం అనేది ఉంటుంది లావణ్య. ఇప్పుడు ఈవెంట్ ఫీల్డ్లో ఎట్లా అంటే లావణ్య, కొంతమంది కస్టమర్లు ఉంటారు. ఈ పూల డెకరేషన్ ఉందా అంటే వాడి మైండ్లో అప్పుడు ఎట్లా ఉంటుందో, ఈ పువ్వు ఎందుకు చిన్నగా ఉంది, ఈ పూలన్నీ పెద్దగా ఉన్నాయి, నాకు నచ్చలేదు. ప్రతిదీ అంటే మనం కస్టమర్ చెప్పిన దానికంటే ఒక 10 ఎక్కువ యాడ్ చేస్తేనే హీఈస్ ఫీలింగ్ హ్యాపీ కస్టమర్. నా దృష్టిలో అది ఈ ప్రతి ఫీల్డ్లో ఉంటుంది లావణ్య. కష్టాలంటూ ప్రతి దాంట్లో ఉంటుంది. నిజంగా అంటే లావణ్య, ఇప్పుడు మనం చేసిన యాంకరింగ్ ఫీల్డ్ ఉంటుంది. నేను చెప్తున్నాను, బర్త్డే పార్టీ ఉంటుంది లావణ్య. బర్త్డే పార్టీ జస్ట్ కేక్ కటింగ్ అంతే, ప్యాకప్ అంతే. వచ్చి బ్లెస్ చేస్తారు, వాళ్ళ డిన్నర్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే మీరు అన్నట్టు సంగీత్ ఉంది కదా, సంగీత్ ఈవెంట్ ఈవినింగ్ 5 o'clock వెళ్ళాలి. 5 o'clock నుండి 12:30, 1 వరకు ఉండాలి. ఎందుకు అలా అంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యి 7 కదా, 5కి ఎందుకు వెళ్తున్నాం అంటే డీటెయిల్స్ తీసుకోవాలి. ఏ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఉంది, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, ఎవరిని పిలవాలి, ఇదంతా డాటా తీసుకోవడానికి మనం 1 hour 2 hours ముందుకు వెళ్తాం. వన్స్ ఈవెంట్ 7కి స్టార్ట్ అయితే లావణ్య 12 వరకు స్టాండింగ్లో ఉండాలి. బర్త్డే పార్టీ డిఫరెంట్, సంగీత్ డిఫరెంట్. అంటే ఇట్లా అక్కడ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ చేపిస్తూ ఉండాలి. ప్రతి దాంట్లో మధ్యలో అసలు రెస్ట్ అనేది దొరకదు కదా. నో స్నాక్స్ కూడా తీసుకోవడానికి టైం ఉండదు, అసలు ఇంపాసిబుల్. కొన్ని టైంలో వాటర్ కూడా తాగడానికి ఉండదు. అంటే పర్ఫార్మెన్స్లు ఎక్కువ ఉన్నాయి అనుకో. కొంతమంది 30 పర్ఫార్మెన్స్, 25 పర్ఫార్మెన్స్, ఇంకా పీక్స్ 7కి స్టార్ట్ అయితే వెంటనే పిలుస్తూ ఉండాలి. అది చేంజెస్ ఉంటాయి ఇవన్నీ. ఇక మీకు తెలియదు, మీరు చేశారు కదా సంగీతం చాలా. నేను ఫీమేల్ యాంకర్గా వేరు, మేల్ యాంకర్గా కష్టాలు కూడా ఉంటాయి కదా. ఇంకొకటి, సో మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్లో చూసినా కూడా అమ్మాయిలకి జాబ్ పరంగానో చాలా వరకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మేల్ అనే వరకు కొంచెం తక్కువ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే నేను ఇప్పుడు మీరు ఈ డే ఖాళీ ఉన్నందుకు చాలా ఫీల్ అయి ఉంటారు నాకు తెలిసిన వరకు అయితే. సో అట్లాంటిది ఏమైనా మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన ఉందా? అంటే ఇప్పుడు ఏంటంటే జనాలు కొంతమంది కొన్ని ఈవెంట్లో ఎంత చెప్పినా నాకు ఫీమేలే కావాలి సార్. నేను వాళ్ళకంటే కొంచెం అంటే తప్పుగా అనుకోవచ్చు సార్, కొంచెం బాగానే హైప్లో ఉంటుంది వాయిస్ కానీ ఎంటర్టైన్మెంట్ అంటే. లేదబ్బా మా వాళ్ళు ఫీమేల్ అడుగుతున్నారు, అప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే మాకు 10,000 ఇవ్వడానికే ఇబ్బంది పడతారు, అట్లాంటిది 20,000 పెట్టి 15,000 పెట్టి వాళ్ళని పిలుచుకుంటారు. వాళ్ళు ఇక పాపం వాళ్ళు ఏదో కష్టపడకుండా ఎక్కడెక్కడో దూరం నుంచి వాళ్ళు ఎందుకు మొయినాబాద్ ఎక్కడ, దిల్సుఖ్ నగర్ ఎక్కడ, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కే పోతుంది, వాళ్ళకి ఏం మిగులుతాయి అని అదొకటి. వాళ్ళకి కొంచెం ఉంటుంది. మనం ఖాళీగా ఉంటే అరే వాళ్ళు బిజీగా ఉన్నారు. బై గాడ్ గ్రేస్ మనం 30 రోజులలో 20-30 చేస్తూనే ఉంటాం. 2 రోజులు ఖాళీ ఉంటే ఫ్యామిలీతో, మా పాపతో ఆడుకోవడం, మేము సినిమాలకు వెళ్ళడం, ఫ్యామిలీకి కూడా టైం కంపల్సరీ. చాలా స్పెండ్ చేస్తారా మహేష్? అవును, ఫ్రీ టైం మొత్తం ఫ్యామిలీకి కంపల్సరీ. మనం బతికేదే వాళ్ళ కోసం, వాళ్ళకి ఇంపార్టెన్స్ కంపల్సరీ ఇవ్వాలి. అండ్ డబ్బులు ఇవ్వాలి కాకుండా రేపు వస్తాయి ఇలా అనే దాన్ని. ఎక్కడికి వెళ్తారు? టూర్స్కి ఎక్కడికి వెళ్ళారు ఈ మధ్యలో? ఎప్పుడైనా వెళ్ళారా ఫ్యామిలీతో? అంటే ఎక్కువగా టెంపుల్స్ ఎక్కువ తిరుగుతుంటాం మేము. చిలుకూరు బాలాజీ ఇట్లా నియర్ బై టెంపుల్స్ ఎక్కువ వెళ్తుంటాము. వెళ్తున్న దారిలో కొంచెం ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం వెళ్ళే దారిలో శ్రీశైలం వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకోవడం, ఈ ఖాళీగా ఉంటే కార్ తీయడం, ఇంకా వెళ్ళిపోవడం అంత బయటికి. మన యాక్చువల్లీ ఆసిఫాబాద్ కదా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా అయింది. అక్కడికి ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం. వెళ్తున్న దారిలో డిఫరెంట్ సైట్ సీయింగ్ అవన్నీ చూస్తూ, అక్కడ అమ్మని కూడా చూసినట్టుంటుంది, అమ్మ నాన్నకి, అండ్ మనం కూడా జర్నీ చేసినట్టుంటుంది.
అలా. సో మీ మమ్మీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు మహేష్? అంటే ఈ ఫీల్డ్ దాదాపుగా చాలా మందికి 99% అసలు ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మార్నింగ్ వెళ్తే పరిగెత్తాలి, మళ్ళీ నైట్ పరిగెత్తాలి, ఏ టైంకి వస్తామో తెలియదు, అసలు వచ్చేంత వరకు కూడా డౌట్ పరంగానే ఉంటుంది. సో మీ మమ్మీ ఎప్పుడైనా అనేదా, సో మహేష్ ఎందుకు ఇలా చేయడం అవసరమా అని? అయితే అమ్మ కాన్సెప్ట్ ఏంటంటే, బిడ్డ ఇవన్నీ ఎందుకురా, బండి మీద పోడు, తవ్వలేమని అయితే ఎట్లా బిడ్డ, కూర్చున్న జాగాలు నేను 20,000 వచ్చినా 30,000 ఆఫీస్లో కూర్చో బిడ్డ, లేదమ్మా నాకు నచ్చిన ఫీల్డ్ అంటే, వద్దు బిడ్డ పరిగెత్తి పాలు తాగడం ఎందుకురా, నిల్చొని నీళ్ళు తాగుంటుంది. మా అమ్మ కూడా చిన్నప్పటి నుండి నాకు అంటే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పిన బర్రెలు ఇదంతా ట్రావెల్ చేస్తూ ఇంటింటికి వెళ్ళి పాలు పోయడం కానీ చిన్నప్పటి నుండి అంటే కష్టం అంటే ఏందో మా అమ్మ నాకు బాగా అనిపించింది. అమ్మతో పాటు నాన్న కూడా, ఆయన కూడా పాపం ₹1 అప్పు లేకుండా అందరు పెళ్ళిళ్ళు చేసి ఆయన కూడా పాపం చాలా కష్టపడ్డాడు. డాడీ రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు ఆసిఫాబాద్లో ఇల్లు కట్టుకున్నాం, అక్కడే ఉంటున్నారు. రీసెంట్గా అమ్మకి పెరాలిసిస్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది బాత్రూంలో. అమ్మని అసలు చూసి తట్టుకోలేకపోయినా, ఇంకా డాక్టర్లు బతకదన్నారు. అట్లాంటిది అమ్మకి ఇప్పుడు హ్యాపీ, అంటే నడుస్తుంది. రీసెంట్గా కూడా వెళ్ళి ఓకేనా, మనం చాలా ఈవెంట్లు వదులుకున్నాం అమ్మ కోసం. ఇప్పుడు ఓకే, అమ్మ చాలా క్యూర్ అయిన దేవుడి దయ వల్ల హాస్పిటల్లో ఇప్పుడు మెల్లగా నడుస్తుంది. అంత బాగుండే కదా మహేష్, నేను కూడా అమ్మ ఇప్పటికీ పొద్దున్న లేస్తే మొలకలు తినడము, వాకింగ్ చేయడము, వాటర్ తాగడం అవన్నీ చేస్తుంటుంది. కానీ బట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఇట్లా పెరాలిసిస్ వచ్చేసి, అంటే 5 సంతానం. ఆమె ప్రతి ఒక్కరిని బిడ్డ ఏడిపోయినా మంచిగుండు బిడ్డ, నోరు సల్లగా ఉంటే ఊరు సల్లగా ఉంటుంది బిడ్డ, ఎవరిని ఒక మాట అనొద్దు బిడ్డ, ఎవరన్నా సపరేకుండా ప్రతిదీ చెప్తూ ఉంటుంది. అట్లాంటిది అమ్మకు ఒక్కసారి ఇట్లా అవ్వడం చాలా బాధ అనిపించి మొన్న నిన్న అక్కడే ఉండి వచ్చాను. ఇప్పుడు ఓకేనా మహేష్? ఇప్పుడు ఓకే, నడుస్తుంది మెల్లమెల్ల. ఫిజియోథెరపీ అది చేస్తున్నారు. అక్కడే నేను హైదరాబాద్ రామ్మ అంటే లేదు బిడ్డ, నాతో కాదు, ఓపిక లేదు, ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నారమ్మ అంటే కూడా రాదు. ఇప్పుడైతే అమ్మ సేఫ్ బై గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల. నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. చాలా. మా తాత జింగిడి శంకరు, ఆయనే ఇదే మొక్కు, మా అమ్మది ఇదే మొక్కు, నాది ఇదే మొక్కు. అంటే ఇప్పుడు మా పాపకు వచ్చింది. ఇవన్నీ వంశపారంపరంగా వస్తున్నాయి అన్నట్టు. సేమ్ మీ అమ్మ లెక్కన ఉంటారా లెక్క. మా అమ్మకు నేను బాగా ప్రాణం. మా చదువుకునే రోజుల్లో MBA చేసేటప్పుడు నాన్న హాస్టల్ ఫీజు 3,000 వేస్తే వాళ్ళు ఎవ్వరు తెలియకుండా మా అమ్మ మా ఇంటి దగ్గర ఒకరికి ఇచ్చి, బిడ్డకి బ్యాంకులో పోయి మా కొడుకు పంపించవా, ఎంత కష్టపడితే ఎంత ఇబ్బంది అవుతుందని ఒక ₹1,000 సపరేట్ పంపించేది అమ్మ, అంటే నాన్నకు తెలియకుండా. అట్లా అమ్మ ప్రేమ ఇక చెప్పలేంది. సో నెక్స్ట్ ఇంకొకటి, మీకు చాలా వరకు అవార్డ్స్ కూడా వచ్చాయి కదా మహేష్. అంటే ఒక అవార్డు అయితే నంది అవార్డుతో సమానం అని చెప్పారు. సో అవార్డ్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఏ వర్క్ చేస్తే అవార్డు వచ్చింది? ఇది 2 తెలుగు రాష్ట్రాలని ఒకటే తాటిపై తీసుకొచ్చి ఆర్టిస్ట్ గ్రూప్ ఒకటి, దాంతోపాటు నేను కూడా అంటే చాలామంది కళాకారులకు ఉపాధి కల్పించడము. ఇప్పటికీ నేను ఒక 100-150 మెంబర్స్కి మంత్లీ టాటో ఆర్టిస్ట్ కానీ, బెలూన్ టిస్టింగ్ కానీ, నెయిల్ ఆర్టిస్ట్, మెహందీ ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరికి నేను ఈవెంట్ చెప్పడం. అంటే నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నారు అని అది గుర్తించి నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా, లైక్ యాంకర్గా చూసి సర్వకళా నంది మన తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ నుండి మయూరి ఆర్ట్స్ రాధా గారు అండ్ టీమ్ అండ్ రామడుగు వసంత్ అన్న వీళ్ళందరి విషయంతో నాకు నంది అవార్డు 2020లో అప్పుడు తీసుకోవడం జరిగింది. అప్పుడు రవీంద్ర భారతిలో మన పెద్దలు చేతుల మీద తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను ఇంకా మెయిన్ పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్లో కూడా మెయిన్ పేపర్లో రావడం జరిగింది. అండ్ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. చాలా న్యూస్ ఆర్టికల్స్, తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది వచ్చారు. అంటే ఆల్మోస్ట్ నేను బిజీగా ఉండడం వల్ల చాలా ఛానల్స్ అడిగితే కూడా నేను ఎవరికి వెళ్ళలేదు లావణ్య. అంటే రెమ్యునేషన్ కూడా ఇస్తామన్నారు, ఎక్కడ నేను వెళ్ళలేదు, నా బిజీలో నేను ఉన్నాను. మీరు ఎప్పటి నుండి అడుగుతున్నారు ఒకసారి రామహేష్ అంటే, నాకు కూడా ఇక మన కో ఆర్టిస్ట్ తను కూడా ఉన్నారు. చూసాను యూట్యూబ్లో కూడా మన ఛానల్ కూడా చాలా మంది సబ్స్క్రైబర్లు. అసలు ఎంత ప్రతి పోస్ట్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది సోషల్ పోస్ట్ టీవీ. అండ్ థ్యాంక్ యూ సోషల్ పోస్ట్ టీవీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ లావణ్య.